హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కిసా. ఫ్రెండ్స్, మనకి ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అందరూ కూడా బీ అలర్ట్గా ఉండాలి, ఓకేనా. కేవలం 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఈ 1 మంత్ని ఎవరైతే పొటెన్షియల్గా ఉపయోగించుకుంటారో, సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో మంచి ఫలితాలు అయితే రాబట్టవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ప్రతిరోజు మీకు ఎగ్జామ్ వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏమైనా క్లాస్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఆ క్లాస్ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అంతేకాకుండా మీరు కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా కోర్స్ తీసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి, నిజంగా చెప్తున్నాను, ఓకేనా. ప్రతిరోజు ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము, ఓకే, మన యాప్లో. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అన్ని చాప్టర్స్ వారీగా. నెక్స్ట్ క్లాసెస్ కూడా, కంప్లీట్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంచుతామండి. 1 మంత్ కనుక మీరు కష్టపడ్డారనుకోండి, సో అంటే మీ ఒక్కరికనే కాదు, ప్రతి ఒక్కరికి 1 మంతే టైము కదా సిలబస్ కంప్లీట్ చేయాలంటే. కాబట్టి ఉన్న వాళ్ళలో మీరు కష్టపడితే మంచి రిజల్ట్ అనేది, జాబ్ తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీకు, ఓకేనా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి మీరు చూడండి, డెమో క్లాసెస్ వినండి. ఒకవేళ మా క్లాస్ వద్దు అనుకుంటే టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా లాంచ్ చేసాము, సో అదైనా తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తానికి, ఓకేనా. బట్ డోంట్ వేస్ట్ టైం. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది, ఓకే. టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు, ఓకేనా. మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది, ఓకే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది, ఓకే. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన కమోంగ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది? కమోంగ్ అనేది ఇది ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ అండి. మరి అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. మరి ఇది ఏ నది పైన ఉందంటే బీచోమ్ మరియు టేంగా అనేటువంటి నదుల పైన ఉందండి. ఈ కమోంగ్ అనేది పెద్ద నది అండి. ఈ నదికి ఉన్నటువంటి 2 ఉపనదులే బీచోమ్ మరియు టేంగా అనేటువంటి 2 చిన్న నదులు, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలము నాట్యశాస్త్రము. మరి దీన్ని రాసిన వారు ఎవరు? భారతదేశపు శాస్త్రీయ నృత్యాల ప్రధాన మూలం ఏంటండి? సో మరి నాట్యశాస్త్రము. దీన్ని రచయిత ఎవరుగా మనం చెప్పుకోవచ్చు అంటే 62వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భరత ముని లేదా భరత మహర్షి అనేటువంటి పేరుతో చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్. ఏ శతాబ్దం నాటికి వివిధ భాషలలో, భారతీయ భాషలలో సాహిత్యము అపారంగా వృద్ధి చెంది స్వతంత్ర రూపం అనేది సంతరించుకుంది? ఏ శతాబ్దంలో మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 20వ శతాబ్ద కాలంలో. నెక్స్ట్ వన్. గాంధీజీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన చారిత్రాత్మక స్థలము ఏది? ఎక్కడ మరి డిసిజన్ తీసుకోవడం అయితే జరిగిందండి? 64 ఆప్షన్ 1 అండి, క్రాంతి మైదాన్. ఇక్కడ క్రాంతి మైదాన్ 1942లో మరి క్రిప్స్ రాయభారానికి వ్యతిరేకంగా ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. డూ ఆర్ డై నినాదం ఇచ్చింది కూడా ఈ యొక్క ఉద్యమంలోనే. అంతేకాకుండా భారతదేశ చరిత్ర, దీన్ని ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారండి, ఆగస్టు క్రాంతి ఉద్యమం అని కూడా అంటారు. భారతదేశ చరిత్రలో జాతీయ నాయకులు లేని ఏకైక ఉద్యమం అండి ఇది.
అదేంటి జాతీయ నాయకులు లేకుండా నడవడం ఏంటి అని డౌట్ ఉందా? అందరిని తీసుకుపోయి జైల్లో వేయడం అయితే జరుగుతుందండి. సో మరి ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని ముందుండి నడిపించి భారతదేశ క్విట్ ఇండియా ఉద్యమ వీర వనితగా చెప్పుకున్నటువంటి ఏకైక ఉద్యమకారిని ఎవరు? మీ క్వశ్చన్ ఇది కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా క్విట్ ఇండియా మూమెంట్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణ భారతదేశంలో ఆలయ పట్టణమైన శ్రీ పెరంబదూర్ ఎవరి జన్మస్థలంగా చెప్పుకోవచ్చు? పెరంబదూర్ 65వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, రామానుజుని యొక్క జన్మస్థానము. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునిడో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 వియన్నా, ఆస్ట్రియా దేశంలో ఉంటుందండి. వియన్నా. ప్రపంచ అణుశక్తి సంస్థ కూడా వియన్నాలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. 1961లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ 2 బ్రిటన్కి చెందినవారు. నెక్స్ట్ వన్. కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చే దోషాన్ని ఏమని పిలుస్తారు? కంప్యూటర్ ప్రోగ్రాంలో వచ్చేటువంటి దోషాన్ని 68 ఆప్షన్ 1 అండి, బగ్. ఏమంటారు? బగ్. నెక్స్ట్ వన్. డిబిటి సంక్షిప్త రూపం ఏంటి? డిబిటి. ఆన్సర్ ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొదటి ఓడరేవు పట్టణం ఏది? మొదటి ఓడరేవు ఏది? భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఓడరేవు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో పీపావవ్ అనేటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశం వచ్చి స్వతంత్రోద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు? భారతదేశం వచ్చి స్వాతంత్రోద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు? ఓకే, బ్రిటిష్ వారు అంటేనే మనము అంటే అందరూ కూడా భారతదేశానికి అన్యాయం చేసిన వాళ్ళే అండి. కానీ కొంతమంది మాత్రం భారతదేశానికి ఎంతో సహాయం చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్ ఆర్థర్ కాటన్ గారండి. కాటన్ దొర అని చెప్పుకుంటాం. ప్రతి సంవత్సరం ఆయన జయంతిని ఒక పండుగలాగా నిర్వహించుకుంటాం కదా. అంటే బ్రిటిష్ వారు మనకు అన్యాయం చేశారు, 200 సంవత్సరాలకు పైగా దోచుకున్నారు కదా. వాళ్ళని వాడు అనడం తప్పేం లేదు నిజంగా చెప్పాలంటే. కానీ కొంతమంది మాత్రము భారతదేశానికి ఎంతో సహాయం చేశారండి. సో సహాయం చేసిన వాళ్ళని మన భారతీయులు ఎప్పుడూ మర్చిపోరు. వారి జన్మదినాన్ని ఒక పండుగలాగా నిర్వహించుకుంటాం కదా. మరి భారతదేశం వచ్చి స్వతంత్రోద్యమంలో భారతీయులకు సహకరించిన బ్రిటిష్ జాతీయుడు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సిఎఫ్ ఆండ్రూస్ అండి. ఓకేనా, సిఎఫ్ ఆండ్రూస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. చంద్రమండలానికి అపోలో 2 నౌకలో ప్రయాణించి చంద్రుడిపై కాలు మోపిన మొట్టమొదటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ రికార్డు సృష్టించారు. అయితే ఏ సంవత్సరంలో ఇది జరిగింది? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 1 1969 అపోలో 11 అండి ఆ నౌక పేరు. రష్యాకు చెందినటువంటి సోవియట్ యూనియన్ నుంచి దీన్ని ప్రయోగించడం అయితే జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ వన్. భారతదేశంలో పర్యావరణాన్ని వన్యజాతి వృక్ష జంతుజాలాలను కాపాడడం, మెరుగుపరచడం ప్రభుత్వ విధిగా పేర్కొంటూ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ నిబంధనను రాజ్యాంగంలో చేర్చారు? సరైన సమాధానం ఆప్షన్ 2 అండి, 48 సబ్సెక్షన్ 1. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలో ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్న జంతు జాతులలో ఎన్ని జాతులు భారతదేశంలోనే ఉన్నాయి? 74 ఆప్షన్ 1 172 అండి. ఓకేనా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్ ఏంటి అంటే మరి ఒక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నటువంటి జంతు జాతులను మరి ఒక బుక్, ప్రత్యేకమైన బుక్లో ఎంటర్ చేస్తారండి. దాన్ని ఏమంటారంటే రెడ్ డేటా బుక్ అనేటువంటి పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, మొత్తం భారతదేశంలో 172 జాతులు ఉన్నాయట అండి. ఓకే, నెక్స్ట్ వన్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ 75 ఆప్షన్ 3 అండి, మైసూర్లో ఉంది. ఓకేనా. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉందండి? హైదరాబాద్లో ఉంది అది. ఓకేనా. ఇండియన్ లాంగ్వేజెస్ అయితే మైసూర్లో ఉంది. ఫారెన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. మహావివరము అని దేనిని అంటారు? మహావివరము 76 ఆప్షన్ 3 అండి,
పుర్రె అడుగు భాగంలో ఉండేటువంటి రంధ్రాన్ని ఏమంటాము? మహావివరము అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో క్లోమరసంలో ఉండేటువంటి ఎంజైమ్లు ఏవి? క్రింది వాటిలో క్లోమరసములో ఉండేటువంటి ఎంజైమ్లు. 77 ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసిడి అన్నీ సరైనవి. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైలేస్, లైపేజ్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆకులు ఫలాలు రాలడంలో ప్రభావం చూపే హార్మోన్ ఏది? 78 ఆప్షన్ 4 అండి. అబసిసిక్ ఆమ్లము. ఏంటండి? అబసిసిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, ఒక కంటితో సూదిలోకి దారం ఎక్కించడం కష్టం, ఎందుకు? ఒక కంటితో సూదిలోనికి దారం ఎక్కించడం ఎందుకు కష్టం అండి? ఆప్షన్ 3, 2 కళ్ళు కలిపి త్రిపరిమాణ ప్రతిబింబాన్ని ఇస్తాయి కాబట్టి దూరాన్ని గ్రహించడం సులువు. ఒక కన్నుతో మనమైతే ఏమీ కూడా చేయలేమండి. ఓకేనా? దాన్ని మనము 2 కన్నులతో కూడా ఒకే వస్తువును చూసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, దాని ప్రతిబింబం ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది. ఈ 2 కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్నే బైనాక్యులర్ విజన్ అంటాము. ఓకే, నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C-25 ద్వారా ఇస్రో ప్రయోగించిన మంగళయాన్ గురించి సరి అయినది ఏంటి? ఆప్షన్ 4 అన్నీ సరైనవేనట. చూద్దాము. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్షలోనికి ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం భారతదేశం. ఎగ్జాక్ట్లీ రైట్. ఇస్రో నిర్వహించిన మొదటి గ్రహాంతర కార్యక్రమము ఇదే. అంగారక గ్రహంపై ఉన్న వాతావరణంలోని మీథేన్ వాయువులను పసిగట్టడం దీని యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గుర్రపు అవశేషాలను కనుగొన్న హరప్పా నాగరికత ప్రాంతం ఏంటి? ఆప్షన్ 1 సుర్కటోడా అనేటువంటి ప్లేస్లో. ఒక విచిత్రం ఏంటి తెలుసా అండి? హరప్పా సంస్కృతి ప్రజలకు గుర్రం తెలియదండి, తెలుసా? మరి గుర్రం తెలియదు, గుర్రం అవశేషాలని ఇక్కడ ఎలా కనుగొన్నారంటే, గుర్రం అనేది తెలియదు కానీ అడవులలో ఎక్కడో ఉండేదండి. ఓకే, అది గుర్రం అని తెలియదు, అదొక సాధు జీవిగా ఉండేది కాదు. ఓకే, గమనించాలి అందరూ కూడా, అది ఒక సాధు జీవి కాదు. ఓకే, అదొక వన్యప్రాణి లాగానే ఉండేది, అడవులలో మాత్రమే వన్యప్రాణి లాగానే ఉండేదండి. ఓకే, నెక్స్ట్ వన్, బుద్ధుని యొక్క ప్రథమ గురువులు ఎవరు? ఆప్షన్ 1 అలారక, రుద్రక అనేటువంటి ఇద్దరు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. మొఘల్ రాజులు సమాధులు ఉన్నటువంటి ప్రదేశాలు. ఒక మార్కు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ అండి. బాబర్ 83 కదా, బాబర్ ఎక్కడ ఉందండి? కాబూల్లో ఉంది. నెక్స్ట్ వన్, అక్బర్ సికిందర్ అనే ప్రాంతంలో ఉంది. షాజహాన్ ఎక్కడ ఉందంటే ఆగ్రాలో ఉంది. జహాంగీర్ ఎక్కడ ఉందంటే లాహోర్లో ఉందండి. ఇంపార్టెంట్, మొఘల్ రాజుల యొక్క సమాధులు. 1917లో జస్టిస్ పత్రికను ప్రచురించిన సంస్థ. 24 ఆప్షన్ 1 దక్షిణ భారత ప్రజల సంఘము. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్, ఆగస్ట్ ఆఫర్, క్రిప్స్ రాయభారము. 85 ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. వేవెల్ ప్రణాళిక 1945లో వచ్చిందండి. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, ఆగస్ట్ ఆఫర్ 1940 అండ్ క్రిప్స్ మిషన్ 1942. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 86 ఆప్షన్ 4 అండి. అన్నీ కూడా సరైనవి. ఇక్కడ చూద్దాం 1 by 1. భారత జనాభా 1901 నుంచి 2011 వరకు వృద్ధి రేటు 407.64% నమోదైందండి. మామూలుగా ఉండదు మరి కదా. నెక్స్ట్ 2001 నుంచి 2011 వరకు దేశ జనాభా వృద్ధి రేటు 17.64%. వార్షిక వృద్ధి రేటు చూసినట్లయితే 1.64%గా ఉంది. నెక్స్ట్ 2011లో భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు 27.75%గా మేఘాలయ రాష్ట్రంలో నమోదు కాగా, అత్యల్ప జనాభా పెరుగుదల రేటు 0.58% నాగాలాండ్ రాష్ట్రంలో నమోదైంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇనుము శాతాన్ని బట్టి ఇనుమును 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. కాగా క్రింద పేర్కొన్న వాటిలో ఏ ఇనుము రకం భారతదేశంలో ఎక్కువగా లభిస్తుంది? 87 ఆప్షన్ 2 అండి. హెమటైట్ 60 నుంచి 70% ఇనుము ఉంటుంది ఇందులో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానము ఏంటో చూద్దాం. 88 ఆప్షన్ 4 అండి. బొగ్గు సాంద్రత బట్టి ఆంథ్రాసైట్, బిట్యుమినస్, లిగ్నైట్ మరియు పిట్గా విభజించవచ్చు. కరెక్ట్. ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది మరియు బొగ్గు దిగుమతిలో 4వ స్థానంలో ఉంది.
నెక్స్ట్, భారతదేశంలో లభించే బొగ్గు గోండ్వానా యుగానికి చెందినది. దేశంలో బొగ్గు నిక్షేపాలలో 3/4 వంతు భాగము దామోదర్ రివర్ నుంచే లభిస్తుందండి. దామోదర్ నదీలోయ ప్రాజెక్ట్ అంటాము. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు కలిగినటువంటిదండి. ఓకే, నెక్స్ట్ వన్, భారతీయ రైల్వేల నిర్మాణము మరియు వృద్ధిని పరిశీలించి సరి అయిన సమాధానము గుర్తించండి. ఆప్షన్ 4 దీని కూడా అన్నీ సరైనవే. మన దేశంలో మొదటి రైలు మార్గాన్ని 1853 ఏప్రిల్ 16న ముంబై నుంచి తానే వరకు 34 కిలోమీటర్లు నిర్మించారు. కరెక్ట్. ప్రస్తుతం భారతీయ రైల్వేలు ఆసియాలో 2వ స్థానం, ప్రపంచంలో 4వ అతిపెద్ద వ్యవస్థను కలిగి ఉన్నాయి. కరెక్ట్. మొదటి 3 స్థానాలలో వరుసగా యుఎస్, రష్యా మరియు చైనాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఓజోను పొరను కరిగించే పదార్థాలను విడుదల చేయుటకు, తగ్గించుటకు అనుసరించవలసిన నియంత్రణ విధి విధానాల గురించి ఏ విశ్వ అంగీకారమును తీసుకున్నది? 90. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మ్యాట్రియల్ ప్రోటోకాల్. మ్యాట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ వన్, జాతీయ పర్యావరణ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో చేర్చినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ప్రపంచ స్థాయిలో ఓజోన్ తరుగుదలను పర్యవేక్షించడము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ముఖ్యమైన పక్షి అభయారణ్యంగా ప్రకటించబడిన ఘరానా చిత్తడి నేలలు ఏ రాష్ట్రంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఘరానా కాదు, ఇది ఘన. ఓకే, సో ఘరానా చిత్తడి నేలలు. 92వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి. జమ్మూ కాశ్మీర్లో ఉందండి ఘరానా చిత్తడి నేలలు. ఇంపార్టెంట్. రామ్సర్ సైట్స్ అంటామండి వీటిని. చిత్తడి నేలలను ఏమంటాము? రామ్సర్ సైట్స్. నెక్స్ట్ వన్, స్మార్ట్ అనే పదానికి వివరణ ఏంటి? ఆప్షన్ 1, సింపుల్. ఎం అంటే మోరల్, ఏ అంటే అకౌంటబుల్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్, టీ అంటే ట్రాన్స్పరెంట్. స్మార్ట్ అనేటువంటి అర్థం దీనికి. నెక్స్ట్ వన్, జతపరచము. దేశము గ్రహించబడినటువంటి అంశం. భారత రాజ్యాంగంలో ఏ అంశాన్ని ఎక్కడి నుండి తీసుకున్నాము? 94వది, రాజ్యాంగ సవరణలు అండి ఇవి. 368 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగ సవరించవచ్చు. రాజ్యాంగాన్ని సౌత్ ఆఫ్రికా నుంచి అయితే తీసుకున్నాము ఈ అంశాన్ని, రాజ్యాంగాన్ని సవరించడము అనే అంశము. ఓకేనా? సో మరి ఈ అంశాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము మనం చూద్దాం. ఆప్షన్ 1 అండి, ఐర్లాండ్ అనేటువంటి దగ్గర నుంచి మనము రాష్ట్రపతి ఎన్నిక తీసుకున్నాము. అమెరికా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ తీసుకున్నాము. ఆస్ట్రేలియా ఉభయ సభల సంయుక్త సమావేశము ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 108 ఎమర్జెన్సీ కదా. ఎమర్జెన్సీ టైంలోనే, ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశం రాష్ట్రపతి గారు నిర్వహిస్తారు. దీనికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. కెనడా గవర్నర్ నియామకం అండి. ఓకేనా? సో గైస్, మరి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, భారతదేశంలో జరిగే అన్ని వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా జరపాలని సుప్రీంకోర్టు ఏ కేసులో ఆదేశించింది? ఆన్సర్ ఆప్షన్ 1, సీమా వర్సెస్ అశ్విని కుమార్. నెక్స్ట్ వన్, రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయడం లేదా రద్దు చేసే విధానము. 96 ఆప్షన్ 3 అండి. రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజారిటీ చట్టము ద్వారా దీన్ని మరి రాష్ట్ర విధాన మండలిని ఏర్పాటు చేయవచ్చు. అంటే ఒక రాష్ట్రంలో విధాన మండలి ఉండాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునేది ఎవరు? ఆ రాష్ట్ర ప్రభుత్వమే. అందరూ కూడా గమనించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 11వ పంచవర్ష ప్రణాళిక ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము. ఆప్షన్ 1, 9.5% అభివృద్ధి రేటును సాధించుటయే ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ యొక్క గుణాత్మకమైన పరపతి నియంత్రణలో ఏది చేరదు? ఆప్షన్ 3, మోతాదు అవసరంలో మార్పు అనేది చేరదు. నెక్స్ట్ వన్, ప్లానింగ్ ఫర్ ది పూర్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరంటే ఆప్షన్ 2, బిఎస్ మిన్హాస్. చివరి క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ పథకముకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏంటి? 100వ ఆప్షన్ 1, ప్రతి కుటుంబానికి 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అందించడము ముఖ్యమైన అంశము. సో గైస్, ఇది మరి ఈ రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ యొక్క గ్రాండ్ టెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా పీడిఎఫ్ ఫైల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఎగ్జామ్ వరకు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము, చూడండి. అంతేకాకుండా మన యాప్లో పర్ఫెక్ట్ ఫుల్ లెంత్ కోర్స్ అయితే లాంచ్ చేస్తామండి. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి డెమో చూడండి క్లాసెస్, మీకు నచ్చితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.